హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు యాపిల్ బొటిక్. ఇవన్నీ ఉమా గారు ఇచ్చారండి. ఇంతకుముందు ఎంగేజ్మెంట్కి చేయించుకున్నారు, ఇప్పుడు మళ్ళీ వెడ్డింగ్ శారీస్ ఇచ్చారు. సో ఇది చూడండి, ఇది ఒక కంచి సిల్క్ శారీ. ఈ శారీకి వచ్చేసి మనం బ్లౌజ్ హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ తీసుకున్నాము. ఇవైతే టాసల్స్ అండి, శారీ టాసల్స్ బ్యూటిఫుల్గా క్రోషియాతో చేయించాను. ఇలా ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఇలా ఫ్లవర్స్ వచ్చేటట్లుగా ఇలా చేశాను. అండ్ నెక్స్ట్ ఇది బాడీ అంతా ఆల్ ఓవర్ వర్క్. వన్ సైడ్ అంతా ఇలా ఆల్ ఓవర్ చేయించుకున్నారు, వన్ సైడ్ సింపుల్ డాట్స్. ఇక్కడ అంతా కూడా ఫ్లవర్స్ మ్యాచ్ అయ్యేటట్లుగా అంతా ఈ కాపర్ కలర్ అండ్ సిల్వర్ కలర్లో మ్యాచ్ అయ్యేటట్లుగా వర్క్ ఆల్ ఓవర్ వర్క్ చేసాము. అండ్ హ్యాండ్స్ కూడా బ్యూటిఫుల్గా మొత్తం ఫుల్గా కవర్ అయ్యేలాగా చేసాము. ఫ్రంట్ వన్ సైడ్ అండి ఫుల్ వర్క్ వచ్చి ఉంటుంది. అండ్ ఇది దీస్ ఆర్ ద టాసల్స్. అండ్ ఇది చూడండి, ఇది ఒక మస్టర్డ్ ఎల్లో శారీ, దీనికి పర్పుల్ కలర్ బార్డర్ వచ్చింది. ఇది శారీకి చూడండి టాసల్స్ వచ్చేసి ఇలా క్రోషియాతోనే చేసాము, బ్యూటిఫుల్ హ్యాంగింగ్స్. అండ్ బ్లౌజ్ ఇది కూడా హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ తీసుకున్నాము. నెక్ లైన్ వెరీ సింపుల్గా చేసాము, కర్దానా బీడ్స్ చల్లా వరకు. ఇవి టాసల్స్, వర్క్ టాసల్స్. అండ్ హ్యాండ్స్కి చూడండి, మనం ఇక్కడ చిన్న జెరీ బార్డర్ అటాచ్ చేసాము, కింద పైన వర్క్ వచ్చింది. అండ్ హ్యాండ్కి అంతా పైన ఆల్ ఓవర్ వర్క్ ఇలా ఇచ్చాము. అండ్ ఇవి కూడా వర్క్ బ్లౌజెస్. ఇది చూడండి, బ్యాక్ నెక్ అంతా కూడా వర్క్ వచ్చి ఉంటుంది. ఇది శారీ అంతా సిల్వర్ వీవింగ్తో ఉంది కాబట్టి మనం సిల్వర్ షేడ్ మ్యాచ్ అయ్యేటట్లుగా ఇచ్చాము. దీస్ ఆర్ ద టాజిల్స్. అండ్ హ్యాండ్స్కి చూడండి ఇలా కింద నెట్ ఇచ్చాము, నెట్కు కింద పైన కూడా వర్క్ ఇలాగే ఇచ్చాము. అండ్ ఈ బ్లౌజ్కు బ్యాక్ సైడ్ అయితే ఇలా ప్యాటర్న్ ఇచ్చాము, బ్యాక్ హై నెక్ ఇచ్చేసి ఇలా ప్యాటర్న్ ఇచ్చాము. ఇక్కడ కూడా అంత వేవింగ్ స్కాలపింగ్లోనే వర్క్ చేసాము. ఇక్కడ చూడండి అంత జర్దోసితోని థ్రెడ్తోని ఫ్రెంచ్ నాట్ చేయించాము. అండ్ హ్యాండ్స్కి జెర్రీ బార్డర్ అటాచ్ చేసి కింద వేవింగ్ స్కాలపింగ్లో వర్క్ చేసాము. అండ్ ఇది చూడండి, ఇది ఒక టైప్ అంటే ఒక్కో బ్లౌజ్ ఒక్కొక్క రకంగా ఒక్కో ప్యాటర్న్లో చేసాము. ఇది బ్యాక్ ఇలాగే బోట్ నెక్ ఇచ్చేసి ఇక్కడ నెట్ అటాచ్ చేసాము. ఇక్కడ నెట్కు అవుట్లైన్ అంతా కూడా ఇలా వర్క్, బీడ్స్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్తోనే చేసాము. సో హ్యాండ్స్ కింద వీ షేప్లో ఇలా నెట్ అటాచ్ చేసాము. నెట్కి చుట్టూ కూడా ఈ వీ షేప్లో నెక్కు వచ్చినటువంటి వర్క్ని ఇచ్చాము. ఫ్రంట్ వన్ సైడ్ వర్క్ వచ్చింది. అండ్ ఇది కూడా మనం శారీలో బ్లౌజ్ కాకుండా హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ తీసుకున్నాము. ఇవి హ్యాంగింగ్స్. ఇది మనం ఇంతకుముందు చేసినటువంటి వర్కే, ఈ కర్దానా బీడ్స్తోని వేవింగ్ స్కాలపింగ్, ఇక్కడంతా జర్దోసీతోని థ్రెడ్తో ఫ్రెంచ్ నాట్. హ్యాండ్స్కి జెర్రీ బార్డర్, కింద వచ్చేసి మనం నెక్ లైన్ వెంట ఇచ్చినప్పటికీ ఈ నెక్కు వన్ సైడ్ ఇలాగే వర్క్ చేసాం. ఇవి ప్యాటర్న్ బ్లౌజెస్. బ్యాక్ చూడండి, ఇవి ఈ ప్యాటర్న్లో ఇచ్చాము, డైమండ్ షేప్లో ఇచ్చి పోట్లీ బాల్స్ ఇచ్చాము. అండ్ ఇక్కడ చిన్న జెర్రీ బార్డర్ని అయితే అటాచ్ చేసాము. అండ్ హ్యాండ్స్కి ఇంకొక జెర్రీ బార్డర్ను ఇచ్చాము. ఇది చూడండి, ఇది కూడా ఒక ప్యాటర్న్ బ్లౌజ్. బ్యాక్ నెక్ మనం ఇది కూడా ఇంతకుముందు చేసింది. ఇక్కడ బార్డర్ బిగ్ బార్డర్ పెట్టాము, ఇట్లా స్కాలపింగ్లో ఇచ్చాము. అండ్ హ్యాండ్స్ చూడండి చాలా ప్రెట్టీగా ఉన్నాయి. ఇవి పైన పఫ్ కింద పఫ్, ఈ చిన్న జెర్రీ బార్డర్ని అయితే ఇలా అటాచ్ చేస్తాను. సో ఇవ్వండి, ఇలాంటి బ్యూటిఫుల్ డిజైనర్ బ్లౌజెస్, వర్క్ బ్లౌజెస్ మీరు కూడా చేయించుకోవాలని అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ యాపిల్ బొటిక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.